భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్ కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. కేవలం దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులకు కూడా ఒక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ అలాంటి పెద్ద పెద్ద ఫ్యూచర్లో వస్తున్నటువంటి టెక్నాలజీస్, క్వాంటమ్ వ్యాలీ అటువంటి టెక్నాలజీస్కి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వేదికగా తయారైంది. మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలనలో మళ్లీ సాధ్యం అవుతున్నాయి.